హలో! దిస్ ఈస్ డాక్టర్ హారిక, హోమియోపతిక్ ఫిజిషియన్ ఫ్రమ్ భీమవరం. సో, అందరూ కూడా కుకింగ్‌కి ఏ ఆయిల్ యూజ్ చేయాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? సో, అది తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌కి, రిఫైన్డ్ ఆయిల్‌కి మధ్యన ఉన్న డిఫరెన్స్‌ని తెలుసుకుందాం. సో, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకి బిలో 40 డిగ్రీస్ టెంపరేచర్‌లో జరుగుతుంది. బట్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి హయ్యర్ టెంపరేచర్స్‌లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో, దానివల్ల దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అనేది ఎక్కువగా రీటైన్ అవ్వవు. కానీ మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో ఆ న్యూట్రియంట్స్ రీటైన్ అవుతాయి. దాని ఒరిజినల్ ఫ్లేవర్ గూడా రీటైన్ అవుతుంది. బట్ మనకి ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, దాని యొక్క స్మోకింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ రిఫైన్డ్ ఆయిల్స్‌లో స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కూడా ఎక్కువ కుకింగ్ అనేది లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అనేది ప్రిఫరబుల్. సో, అలాంటి కుకింగ్‌కి మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేసుకుంటే దాని న్యూట్రిషనల్ వాల్యూ అనేది మీకు బెటర్‌గా వస్తుంది. అండ్ డీప్ ఫ్రైస్ లైక్ బజ్జీస్, సమోసాస్ ఇలాంటివి ఏమైనా ఒకేషనల్‌గా చేసుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి రికమెండెడ్. బికాజ్ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి తక్కువ స్మోకింగ్ పాయింట్ ఉండడం వల్ల హై ఫ్లేమ్‌లో హీట్ చేస్తే ఆటోమేటికల్‌గా వాటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో, దానివల్ల మన బాడీలో ఎన్నో ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి డెవలప్ అవుతాయన్నమాట. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ఆయిల్ అయినా కూడా ఇట్స్ ఫ్యాట్. చాలా హై క్యాలరీస్ ఉంటాయి. సో, లో టు మీడియం క్వాంటిటీస్‌లోనే మనం ఆయిల్స్‌ని యూజ్ చేయాలి. అండ్ ఎప్పుడు గూడా ఒకటే రకమైన ఆయిల్ యూజ్ చేయకూడదు. అది సైకిల్ చేసుకుంటా ఉండాలి. మార్చుకుంటా ఉండాలి ఎవ్రీ మంత్ మనం వాడే వెజిటబుల్ ఆయిల్స్ అనేవి. సో, ఇన్ డీటెయిల్డ్‌గా ప్రతి ఆయిల్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే ఫర్దర్‌గా నా వీడియోస్ ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ.